హాయ్ గైస్, మనం ఈరోజు ఇంకొక స్టాక్ గురించి చెప్పుకుందాం. ఆ స్టాక్ అనేది ఆ స్టాక్ అనే కాదు, ఆ సెక్టర్ అనేది మన ఇండియాలోనే ఒక ప్రజెంట్ ఒక గోల్డ్ మైన్ లాంటిది. ఏమన్నా ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ 2000లో హైదరాబాద్ ఎలా ఉండేది ఒకసారి చూడండి. నైట్ వ్యూలో. అలాగే ఇన్ 2025 ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి. సో ఇప్పుడే డెవలప్ అయిన హైదరాబాద్ ఎలా ఉందంటే, ఇండియా యొక్క ఫైనాన్షియల్ స్టేట్ అనేది మహారాష్ట్రలో, ముంబైలో ఒకసారి ఎలా ఉంటుందో ఆలోచించండి. అండ్ ఇండియా క్యాపిటల్ ఢిల్లీలో నైట్ వ్యూ ఇంకెలా ఉంటుందో చూడండి. చూడడం అంటే ఆ లైటింగ్ అనేది, ఆ ఇండస్ట్రీస్ బిల్డ్ చేస్తున్నారు, వాటికి కావాలి ఎలక్ట్రిసిటీ. అండ్ ఇంకా రోడ్స్, హైవేస్ అన్నీ డెవలప్ చేస్తున్నారు, వాటికి కూడా పవర్ కావాలి. సో మచ్ కన్జంప్షన్ అనేది అవుతుందన్నమాట. సో అవ్వాలంటే ప్రొడ్యూస్ చేయాలి. సో నేను ఇప్పుడు ముంబై గురించి, ఢిల్లీ గురించి ఎందుకు చెప్పానంటే, ఈ కంపెనీ ముంబై మొత్తానికి, ఢిల్లీ మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేసేది ఈ కంపెనీయే. సో అంత హై గ్రో అయిన సిటీస్ దగ్గర వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే వీళ్ళకి చాలా మార్జిన్ మిగులుద్ది. ఆ కంపెనీ పేరే టాటా పవర్. ఇందాక మనం డిస్ట్రిబ్యూటింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా వాళ్ళు డిస్ట్రిబ్యూటింగే కాదు, లైక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు, అది డిఫరెంట్ వేలో చేస్తారు గట్ట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కనుక హైడ్రోజన్ ఎనర్జీ. వీళ్ళకి అసలు హైడ్రోజన్ ఎనర్జీ అంటే ఏంటంటే మీరు చూసే ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నాగార్జున సాగర్, లేదంటే కనుక శ్రీశైలం, లైక్ ఆ డ్యామ్స్ కట్టి ఆ డ్యామ్స్లో నుండి వాటర్ ఫోర్స్గా వస్తాయి. ఆ ఫోర్స్ ద్వారా టర్బైన్స్ తిరిగి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుద్ది. సో దాన్ని హైడ్రోజన్ ఎనర్జీ అంటారు. సో అది వీళ్ళకి మహారాష్ట్రలో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పవర్ ప్లాంట్స్ 3 ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళు భూటాన్లో కూడా జనరేట్ చేస్తారనమాట. సో అది ఇంకొకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వీళ్ళు మొత్తం టోటల్ ఇప్పుడు జనరేట్ చేసేది ఏంటంటే 880 మెగావాట్స్ వీళ్ళు జనరేట్ చేస్తారనమాట. అండ్ ఈ 2027 నాటికి వీళ్ళు ఎస్టిమేషన్ చేస్తున్నారు జనరేట్ చేయడానికి 3247 మెగావాట్స్ వీళ్ళు జనరేట్ చేయాలనేది ఏం చేస్తున్నారు అనమాట 2027 నాటికి. అది కాక ఇంకా లైక్ కన్వెన్షనల్ ఎనర్జీ, లైక్ ఇప్పుడు కోల్ త్రూ జనరేట్ చేయటం ఎలక్ట్రిసిటీని, లేదంటే వేస్ట్తో జనరేట్ చేయటం, అలా అనమాట. అందులోనే వీళ్ళకి ఇంకా కూడా ఇందులో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెయిన్గా వీళ్ళకి ఆదిలాబాద్లో, మహారాష్ట్రలో, గుజరాత్లో, జార్ఖండ్లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి. విండ్ ఎనర్జీ అనమాట. విండ్ ఎనర్జీ అంటే ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, హిల్ స్టేషన్స్ దగ్గర పెద్దగా విండ్ త్రూ ఒక పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి అనమాట. తిరిగినప్పుడు వెనకాల ఒక టర్బైన్స్ ఉంటాయి. ఆ టర్బైన్లో తిరగడం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుద్ది అనమాట. సో అది అక్రాస్ ఇండియాలో వీళ్ళకి 7 స్టేట్స్లో వీళ్ళు జనరేట్ చేస్తారనమాట. వీళ్ళకి ఉన్నాయి విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వీళ్ళకి. లైక్ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. సో అది కూడా వీళ్ళు ఇప్పుడు టోటల్గా చేసేది ఏంటంటే 1034 మెగావాట్స్ అనేది జనరేట్ చేస్తున్నారు. వీళ్ళకి జనరేట్ చేసే యాక్చువల్ కెపాసిటీ వచ్చేసి 1800 అనేది కెపాసిటీ ఉంది. సో చేస్తున్నారు. ఇంకా వాళ్ళు అది అండర్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఫుల్ ప్లేస్డ్గా చేస్తారు, గుడ్ రెవెన్యూ వస్తే. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే సోలార్ ఎనర్జీలో కూడా ఉన్నారు. సోలార్ ఎనర్జీలో ఇండియన్ ఉంది, డొమెస్టిక్ ఉంది, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి సోలార్లో. ఇంకోండి, ఇది ఇండియన్ ప్రాజెక్ట్స్ ఏంటంటే గుజరాత్, వెస్ట్ బెంగాల్, ముంబై, నెక్స్ట్ ఇంకా చాలా కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మణిపూర్, కేరళ, నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఉన్నాయి వీళ్ళకి. నెక్స్ట్ ఇంకా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అయితే కూడా ఉన్నాయి. నెదర్లాండ్లో ఉంది, నెక్స్ట్ యూఎస్ఏలో ఉంది, నెక్స్ట్ డెన్మార్క్లో ఉంది, యూకేలో ఉంది,
జర్మనీలో ఉంది. సో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంటర్నేషనల్ వైడ్గా కూడా వీళ్ళకి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రౌండ్ క్లాక్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఇవి మొత్తం అన్నీ లైక్ సోలార్ ఉంటుంది, దాని దగ్గరలో విండ్ ఉంటుంది, దాని దగ్గరలో స్టోరేజ్ అన్నీ అనమాట. 360 డిగ్రీస్ అనమాట రౌండ్ అంటే. అది ఛత్తీస్గఢ్లో ఉంది. నెక్స్ట్ ఢిల్లీలో వీళ్ళు ఆల్రెడీ డిస్ప్యూట్ చేస్తున్నారు కాబట్టి అది. సో వీళ్ళు చూడండి అక్రాస్ వరల్డ్ ఇలా ప్రింట్స్ ఎలా ఉన్నాయో చూడండి. ప్రతి కాంటినెంట్లో ఉన్నాయి చూడండి వీళ్ళకి. సో వీళ్ళు సోలార్ అనేది, రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఇప్పుడు కమింగ్ డేస్లో బిగ్ అనేది మంచి బిజినెస్. దీన్ని వీళ్ళు బాగా హ్యాండ్స్ చేసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్మిషన్ అంటే ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఏం లేదు బ్రో, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక ఏదైనా విలేజ్ కానీ సిటీకి కానీ వెళ్ళాలంటే కనుక మీకు పెద్ద లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు వైజాగ్ అనేది పవర్ జనరేట్ చేయాలన్నమాట. సో జనరేట్ చేయాలంటే నార్మల్గా మన ఊర్లో కానీ మన సిటీలో కానీ ఉన్న చిన్న చిన్న పోల్స్ త్రూ వేసుకెళ్తే అది అనేది కాస్ట్ ఎఫెక్ట్ అనమాట. అదిను వైర్స్ అనేవి కింద ఉంటాయి. అదే కనుక డైరెక్ట్గా హైదరాబాద్ టు వైజాగ్ లేదా వైజాగ్ టు హైదరాబాద్ అని అలా పెద్ద పెద్ద వాటిలో అసలు ఇంకా మధ్యలో ఏం బ్రేక్స్ లేకుండా తీసుకెళ్తే కనుక చాలా ఫాస్ట్గా పవర్ వచ్చేది, ప్లస్ వేస్ట్ అవ్వదు అనేది. లేదంటే మెయింటెనెన్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట అలా పెద్ద లేకపోతే కనుక. సో వాళ్ళు అది ఏంటంటే ఆపరేట్ ట్రాన్స్మిషన్ లైన్ ఏంటంటే 7049 CKMS అంటే సర్క్యూట్ కిలోమీటర్స్ అనమాట. లైన్ అనేది కన్స్ట్రక్షన్లో ఇంకా వాళ్ళ కన్స్ట్రక్షన్లో ఇంకా ఉందన్నమాట. లైన్ అది ఎంత ఉందంటే 1673 CKT కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ట్రాన్స్మిషన్ వీళ్ళ కెపాసిటీ అంటే కనుక 22,000 MVM మెగావాట్స్ యాంపేర్స్ అనమాట. సో దాంతో వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే కనుక వీళ్ళు ఇందాక నేను చెప్పాను కదా, మహారాష్ట్ర, ఢిల్లీ మొత్తం డిస్ట్రిబ్యూషన్ వీళ్ళదే. లైక్ ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీ వచ్చినా, ఒక ఇల్లు వచ్చినా, లేదంటే ఒక రెసిడెన్షియల్ ఏరియా, ఒక హై రైజ్ బిల్డింగ్ ఏది వచ్చినా కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీటర్స్ తీసుకుంటారు. వీళ్ళకే సప్లై చేస్తారు ఎలక్ట్రిసిటీ, బిల్లు కూడా వీళ్ళకే కడతారు. సో అది జియోగ్రాఫికల్గా ఎంత స్ప్రెడ్ అయిందంటే వీళ్ళకి 1.5 lakhs కిలోమీటర్ స్క్వేర్ అనమాట. అక్రాస్ 4 states అనమాట. నేను చెప్పే కదా ఇందాక, లైక్ ముంబై, ఢిల్లీ, లైక్ ఒడిశా ఉందన్నమాట. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉంది, కరెంట్ బిల్ వచ్చింది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆంధ్రాలో అయితే ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆర్ వెస్టర్న్ ఆర్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేదంటే కనుక సెంట్రల్ ఎలక్ట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ అలా ఉంటుంది అనమాట. సో దాంతో వీళ్ళు కమిషన్ ఛార్జ్ చేస్తారు, దీంతో రెవెన్యూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఐఓటీ ఆటోమేషన్ ఏంటంటే మీకు ఇప్పుడు నవేడేస్ చాలా మీకు తెలిసే ఉంటుంది. లైక్ టచ్ ప్యానల్స్, లైక్ ఎలా అంటే మీరు ఇప్పుడు ఊరు వెళ్తున్నారు, డిజిటల్ అనమాట. లైక్ కీ సెట్ చేసుకుంటున్నారు, లేదంటే కనుక మీకు ఫింగర్ ప్రింట్స్, లేదంటే మీరు ఒక ఊరు వెళ్తున్నారు, ఊరు వెళ్ళిన తర్వాత మీకు ఆ మన ఇల్లు మొత్తము ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసేయాలి త్రూ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ త్రూ ఆఫ్ చేసుకోవచ్చు. లైక్ లైట్, ఫ్యాన్, బల్బ్, ఎనీథింగ్ వీళ్ళు త్రూ అనమాట. లైక్ ఏం చేస్తారంటే టచ్ ప్యానల్స్, ప్రీమియం మాడ్యూల్ టచ్ స్విచ్చెస్ అండ్ మోడ్రన్ సెన్సార్స్ అనమాట. వీళ్ళు ఇంకా ఇవే కాదు, నెంబర్ ఆఫ్ చాలా ఉంటాయి, అవి కూడా వీళ్ళు చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి అనమాట, ఇవి ఛార్జింగ్స్. సో వీళ్ళు ఒక మంచి బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. నేను ఒక చెప్తాను, అబ్జర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు సపోజ్ టీవీఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈతర్లో పెట్టి ఎలక్ట్రిక్ స్కూటీస్
టూ వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వాల్వ్ ఉంది. నెక్స్ట్ హీరో వాళ్ళు ఉన్నారు. హీరో వాళ్ళు వేద ఓటు పెట్టేసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ హోండా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కార్స్ లైక్ కార్స్, ఈవీ కార్స్ అండ్ బైక్స్ కూడా చేస్తున్నారు. హుండై వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 4 వీలర్ ఈవీ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. బీవైడీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి మన ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కార్స్ ఓన్లీ. నెక్స్ట్ టాటా వాళ్ళు కార్సే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రతి కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తున్నారు తప్ప ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్పేస్. సపోజ్ ఇప్పుడు నేను ఢిల్లీ నుండి హైదరాబాద్ రావాలి, ఒక సింగిల్ ఛార్జ్లో అవ్వదు, ఛార్జింగ్లో రాలేము, మధ్యలో ఒక బ్రేక్ తీసుకోవడం ఛార్జింగ్. ఆ పాయింట్స్ అనేది అట్ ప్రెజెంట్ ఒక కంపెనీ చాలా ఫాస్ట్గా గ్రో చేస్తుంది. ఆ కంపెనీయే టాటా పవర్. యాక్చువల్లీ టాటా పవర్ ఐఓసిఎల్ ఒక డీల్ చేసుకున్నారు చేస్తున్నారంట. యాక్చువల్లీ ఇది అక్రాస్ ది కంట్రీ 5500 ఈవీ ఛార్జెస్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 3000 టాటా పవర్ ఛార్జింగ్ పాయింట్స్ అండ్ 620+ సిటీస్ అండ్ టౌన్స్లో వీళ్ళు ఆల్రెడీ స్ప్రెడ్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ 1.2 lakhs ప్లస్ హోమ్ ఈవీ ఛార్జర్స్. లైక్ ఇప్పుడు ఎలా అంటే మన ఇంట్లో కూడా మన ఇంట్లో పెట్టిన దాంతో ఎత్తాలంటే ఫాస్ట్గా ఎక్కదు ఛార్జింగ్. సో వాళ్ళు ఏంటంటే సపరేట్గా ఒక పెట్టుకుంటారు అనమాట స్విచ్, లైక్ మెషిన్ టైప్లో. అది దాన్ని కూడా వీళ్ళు మన ఇంటి దగ్గర 1.2 lakhs హోమ్ ఈవీ ఛార్జర్స్ కూడా వీళ్ళు ఫిక్స్ చేస్తున్నారు ఆల్రెడీ. ప్లస్ అది కాకుండా 1200+ బస్ ఛార్జెస్ పాయింట్స్ కూడా వీళ్ళు పెట్టేసుకున్నారు. ఇది వీళ్ళ యూనిక్ బిజినెస్ అనమాట. ఇది మనం బాగా నోటీస్ చేసుకోవాలన్నమాట.